హాయ్ హలో నమస్తే, నా పేరు సురేష్. ఈరోజు మనతో మాట్లాడడానికి అనేక విషయాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క విషయాల మీద కేవలం ప్రజలకు కావచ్చు, మన వ్యూవర్స్ కావచ్చు, తెలియజేయడానికి అనేక సందర్భాల్లో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసి మనకు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు మీకు కూడా మీతో పంచుకోవాలని చెప్పేసి ఒక ఆకాంక్షతో మన ముందుకున్నారు రజనీ రమ గారు. ద స్పీకర్, ద మోటివేషనల్ కన్సల్టెంట్, ఫ్యామిలీ కన్సల్టెంట్తో పాటు వారికి అనేక సేవలలో కూడా సమాజంలో ఉన్నటువంటి జరిగే అవకతవకల మీద తన గొంతుకై ప్రతిసారి మన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. అయితే ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్లో గత కొన్ని వారాలుగా, కొంత నెలలుగా వర్షం చూడకుండా, వాన చూడకుండా, ఎండ చూడకుండా కేవలం హిందుత్వ సమాజానికి సంబంధించినటువంటి పీపుల్స్ కావచ్చు, భక్తులు కావచ్చు, అక్కడ ఉన్న పెద్దమ్మ తల్లి ఏదైతే గుడి ఏదైతే కూల్చడం అయితే జరిగిందో, ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా తెలియదా? అక్కడ ఉన్నటువంటి వేల సంవత్సరాల్లో, అంటే వందల సంవత్సరాల్లో, వేల సంవత్సరాల నుంచి కొలుచున్నటువంటి ఆ తల్లిగారు ఉన్నారు, లేదంటే వాళ్ళకి మనోభావాలకు దెబ్బతీసే సంగతి మనం చేయొద్దని చెప్పేసి అయినా సరే అదొక గవర్నమెంట్ భూమి అని చెప్పేసి అక్కడ కన్సర్న్ ఎంఆర్ఓ నించుని మరీ అక్కడ పోలీస్ బందోబస్తు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లతో కూల్చడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క సందర్భాన్ని ఎలా చూస్తారు? ఫస్ట్ అయితే ఒక పాయింటే నాకు మైండ్కి వస్తుంది. ఈ కూల్చి వేసిన వాళ్ళు ఎలా కూల్చారు? సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ, ఎంఆర్ఓ కానీ, వీళ్ళు కూడా హిందూసే అయి ఉంటారు కదా. ఓకే. కాకపోయినా ఒక మతానికి సంబంధించింది. ఎంత పైనుంచి ఆర్డర్ అయినా వీళ్ళు కూడా కొంచెం కన్విన్స్ చేయవలసిన బాధ్యత ఒక పౌరులుగా వీళ్ళకి ఉంటుంది. ఓకే. మరి వీళ్ళు చెప్పలేదా? ఆర్డర్ కాబట్టి మనము తల వంచాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి చేసేస్తాము, చెయ్యాలి అన్న భయమా? ఇప్పుడు గవర్నమెంట్ అనేది శాశ్వతమేం కాదు, ఎప్పటికప్పుడు గవర్నమెంట్స్ మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాని జోలికి పోలే. ఓకే. కొత్తగా ఎందుకు పోవాల్సి వచ్చింది? అవసరం ఏముంది? సరే, జాగా ఏమన్నా ఎక్కువ జాగానా, అదేమన్నా డిస్టర్బ్ చేస్తుంది ఆ ఏరియాని అనుకోవడానికి మీరు చెప్తున్నారు తక్కువ జాగానే. అది ఆ గుడి మాన్యం కింద ఇచ్చేయాలి కదా గవర్నమెంట్, ఇంకా దానం చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి బయట, మీరు అక్కడ చూసుకోరు. ఇక్కడ ఎందుకు? దేవుడి దగ్గర మనము దేవుడికి ఇచ్చేసాం. ఎప్పటి నుండో ఎవరిచ్చారో, ఎలా దాన్ని స్థాపించారో మనకు తెలియదు. తెలియనప్పుడు ఆ స్థానానికి, ఆ ప్లేస్కి కానీ, ఆ విగ్రహానికి కానీ ఎంతో పవర్ వచ్చి ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పూజలు చేయంగా పవర్ వచ్చినప్పుడు ప్రజలు కూడా ఎంతో నమ్మకంగా వెళ్తారు. ఎన్నో బోనాలు సమర్పిస్తారు, ఎన్నో దర్శనాలు చేసుకుంటారు, ఎన్నో మొక్కులు పెట్టుకుంటారు, ఎన్నో వాళ్ళకి మనసులో అనుకున్నవి మొక్కులు తీరుంటాయి. వాళ్ళకి అంటే కోరికలు తీరుంటాయి. సో కోరికలు తీరినాక మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా నమ్మకం, వాళ్ళ దైవభక్తి. మనకి ఆ ఏరియాలో, సరౌండింగ్ ఏరియాస్లో ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో ముఖ్యంగా వీళ్ళందరూ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అది పక్కన పెడితే ముఖ్యంగా అంటారు కదా స్థానికులు, ఆ స్థానికుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. ఇప్పుడు ఆ గుడి లేదు, మనం ఎక్కడ పోవాలి? మనం ఆ అమ్మనే నమ్మాం, మీరు చెప్పినట్టు ఆ అమ్మవారినే నమ్మాము. మనం అక్కడికి వెళ్తున్నాం, మేము పుట్టక ముందు నుంచి వెళ్తున్నాం, మా అమ్మమ్మలు వెళ్ళారు, మేము వెళ్తున్నాం. మరి మాకు అది ఎంత నమ్మకం, ఆ నమ్మకాన్ని మీరు తీసేశారు. ఇంకొకటి, అది మన హిందూయిజంకి చాలా ఇది దెబ్బతీసినట్టే కదా. అసలు ఒక విగ్రహాన్ని తీసేయడము, ఒక గుడిని తీసేయడం అంటే అది చాలా పెద్ద సాహసం అన్నమాట. మరి మన గవర్నమెంట్ హిందూకి సంబంధించిన గవర్నమెంట్ అయినప్పుడు ఇట్లా ఎందుకు చేయాలి అని నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఇది మనం సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక తప్పు, అయ్యో బాబు ఎందుకు చేశారు అని అడిగే పరిస్థితి కాదు ఇప్పుడు. ఎంత గొడవలు అవుతున్నాయి ఇప్పుడు అక్కడ. ఈ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఉంటారు కదా సంఘాలు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎంత ఎదిరించారు, వద్దని దాని గురించి ఇది చేశారు, ధర్నాలు చేశారు, లేకపోతే ఎన్నో వాకులు వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. మన రాధా మనోహర్ గారు కానీ, ప్రియా చౌదరి గారు కానీ, కళ్యాణి గారు ఎంతో మంది వచ్చి ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? ఓకే, నువ్వు చేసింది తప్పు, అడగడం తప్ప, తప్పు చేశారు, తీయొద్దు, మీరు అలా చేయొద్దు, చాలా మనకి ఎఫెక్ట్ కొడుతుంది. ఇప్పుడు స్థానికులు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క నమ్మకం ప్రకారం ఆ రక్తం కక్కుకొని చచ్చిపోతారు అంటే ఆ అమ్మవారికి అంత పవర్ ఉందని చెప్తున్నారు.
ఓకే. నిజంగానే ఒక 100 సంవత్సరాల నుంచి ఉంది అంటే ఎన్ని లక్షల కోట్ల మంది పూజలు ఆమె అందుకుని ఉంటుంది. అవును. ఆ పవర్ అనేది, ఆ శక్తి అనేది ఆ స్టోన్లో ఉంటుంది, ఆ విగ్రహంలో ఉంటుంది. ఓకే. ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహనం చేసి అమ్మవారికి పూజలు చేశారు. ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అందులో ప్రాణం పోసుకుంటుంది అమ్మవారు. ఆవాహనం చేసినప్పుడు అందులో ఆవిడ ఉంటుంది. స్టిల్ టుడే ఆవిడ అందులో ఉంది. ఉన్నప్పుడు ఆవిడని తీసేయడం, చెప్పి తీయాలి. ఓకే. దానికి ఉద్యాపన మంత్రాలు ఉంటాయి, తర్వాత శాంతి హోమాలు ఉంటాయి, ఇవన్నీ చేయాలి. ఉద్యాపన మంత్రం చేసిన తర్వాత ఆవిడని మరొక స్థానంలో పెడతామని చెప్పి తీయాలి. దానికి శాంతి అంటే అమ్మవారంటే చాలా ఎఫెక్ట్. అమ్మవారంటే అమ్మవారే, శక్తి స్వరూపిణి. ఆవిడకి ఎంతో శాంతి కావాలి. ఆ శాంతి చేయాలి. ఏమీ చేయకుండా గుణపాలు పారలు తీసుకొచ్చి తవ్వేసి ఎవరో చెప్తున్నారు ఆటోలో పెట్టుకొని వెళ్ళారంట. ఎంత పాపం కదా అసలు. మనం అసలు వినలేదు ఇంతవరకు పుట్టిన తర్వాత ఇలాంటిది. ఇక్కడ బాబ్రీ మసీదులో కూడా రాముల వారిని తీసి పక్కన పెట్టారు అని చెప్పారే కానీ ఈ రకంగా స్థానాన్ని తీసేసి ఆటోలో తీసుకుని ఎక్కడికి వెళ్ళారబ్బా, నాకు అర్థం కాలేదు. ఆశ్చర్యం వేస్తుంది. మరి స్థానికులు ఎంత కోపంతో, ఎంత ఉద్రిక్తులవుతున్నారు, కోపంతో ఊగిపోతున్నారు. మరి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ ఎంత అడ్డుకున్నా కూడా వీళ్ళని తోసేసి అరెస్ట్ చేయడం, ఊకే వచ్చి చూడడానికి నుంచున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మరి మెళ్ళ ఉన్న తాళిబొట్లు తెంచేయడం అంటే కావాలని తెంచకపోవచ్చు. అసలు నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్, అసలు నువ్వు చెయ్యి వేయాల్సిన అవసరం ఏముంది ఒక స్త్రీ మీద? ఓకే బై, నీకు డ్యూటీ ఇచ్చారు, నువ్వు సిఆర్పిఓ, స్టేట్ పోలీసో, ఆర్మీవో, వాట్ ఎవర్ ఇట్, మాకు అనవసరం. ఒక స్త్రీ మీద నువ్వు చేయవలసిన అవసరం లేదు. లేడీ కానిస్టేబుల్ వేసింది. ఆయన ఒక రెస్పెక్టబుల్ లేడీస్ ఒక ప్లేస్లో, ఒక స్థానంలో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి అర్హత ఉంది వాళ్ళకి, అడగడానికి హక్కులు ఉన్నాయి. నాట్ ఓన్లీ ప్రియా చౌదరి అండ్ కళ్యాణి గారు, ఎనీ స్త్రీ, ఎనీ మ్యాన్, ఎవరైనా కానీ వాళ్ళకి హక్కు. ముఖ్యంగా స్థానికులకి, హిందూ అనే ప్రతి ఒక్కళ్ళకి కూడా హక్కు. ఈవెన్ నేను కూడా వెళ్ళి అడగచ్చు, మీరు వెళ్ళి అడగచ్చు. ఆ హక్కుని ఎవరు తీసేయలేరు. మీద చెయ్యి వేయాల్సిన అవసరం ఏముంది? లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కానీ వేయవలసిన నోటితో చెప్పండి, మాటలతో చెప్పండి. లేదు మేడం, మీరు యాజ్ పర్ ఆర్డర్ అది మీరు ఒకసారి రావాలని రెస్పెక్ట్గా తీసుకెళ్ళలేరా? తర్వాత అయినా వాళ్ళు బయటకే వస్తారు. దానికోసం మీరు ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా, ఇంత క్రూయల్గా అలా ఈడ్చుకెళ్ళినట్టు లాక్కెళ్ళి, ఒక స్త్రీ అయితే అక్కడ నుంచుంటే నేను ఊరికే వచ్చాను చూడడానికి, నన్ను ఎందుకు పట్టుకెళ్తున్నారంటే పదవమ్మ అని తోసుకుంటూ వెళ్ళారు. అది ఎంత అగౌరవం. అది స్త్రీని గౌరవించే భారతదేశం అని ఒకటే డప్పు కొట్టుకుంటాం మనం. రాతల వరకేనా, చేతలు లేవా? దట్టు మన హిందువులు అయి ఉండి, మన హిందూ దేశం ఇది, హిందూ దేశం లో స్త్రీని గౌరవించే దేశంలో ఇట్లానే తీసుకెళ్తారా? తప్పు కదా. నాకైతే చాలా నేను ఎమోషన్ అయ్యాను అది చూసి. ఆవిడ ఆ ఇదిలో, ఆ క్రమంలో ఆవిడ ప్రియా చౌదరి గారి తాళిబొట్టు చేతికి తగిలిందో మరేమో అది చెప్పడానికి బాధపడుతున్నాను నేను. అది తెగిపోవడం అంటే ఎంత మనము బ్యాడ్ భావన వస్తుంది. అట్లా అవ్వకూడదు లేడీస్కి. మరి కరాటే కళ్యాణి గారిని కూడా చీర పట్టుకుని లాగడం ఏంటి? అమానుషం ఏంటి? నువ్వు ఎవరి తొత్తు, ఎవరి కింద పని చేస్తున్నావు బై? నువ్వు ఎవరి కింద పని చేసినా అక్కడ స్త్రీలని వాళ్ళు లాక్కెళ్ళింది స్త్రీలే అయి ఉండొచ్చు కాక, మగవాళ్ళు కూడా నెట్టుకెళ్ళటం నేను చూశాను. అందరినీ మిక్సింగ్ గా లాక్కెళ్తున్నారు. నువ్వు ఒక ఆర్డర్కి లోబడి నువ్వు పని చేస్తున్నావు. ఆ ఆర్డర్ అయింది, నీ గొంతు ఏమన్నా తీస్తారా? నీ పీక కోస్తారా? నువ్వు మర్యాదపూర్వకంగా నువ్వు డ్యూటీ చేయలేవా? అంటే ఏంటి? నువ్వు సిఆర్పిఎఫ్ అంటే ఒక కఠినమైనటువంటి డ్యూటీ చేయగలిగిన వాళ్ళని సిఆర్పిఎఫ్లో, ఆర్మీలో, బిఎస్ఎఫ్లో తీసుకుంటారు. అయితే మాత్రం నువ్వు ఆ కఠినమైన డ్యూటీ నువ్వు ఎక్కడ చేయాలి? బోర్డర్స్లో చేయాలి. అక్కడేమో అందరినీ లోపలికి రాణిస్తావు, ఇక్కడ స్త్రీల మీద నువ్వు దౌర్జన్యం చేస్తావా? చేస్తున్నదే ఏదో పని, తప్పు పని, అరాచకం చేస్తున్నావు అక్కడ. అదేమని అడిగితే నువ్వు ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్, అటాక్ చేస్తారా స్త్రీల మీద? నేను కూడా అడుగుతున్నాను. అసలు ఒక హిందూస్ అయి ఉండి మన దేవాలయాల్ని, మన హిందూ ధర్మాన్ని, మన పూజల్ని, మన సంస్కృతిని అన్నిటినీ మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ అసలు ఉన్నది లాగేస్తున్నాం ఎందుకు? ఉన్నది తీసేస్తున్నాం ఎందుకు? ఇప్పుడు వేరే మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంత ఉంటే అంత చేసుకుంటున్నారు కదా. మన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా అటువైపుకి. అంటే ఎంత అట్రాక్షన్ అటువైపు నుంచి ఉంది. మన దాంట్లోనే మనకేమీ లేదా? అంటే మనకు పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి దీని గురించి మీకు స్పర్శ లేదా? లేకపోతే ఏముందిలే అనుకుంటున్నారా? లేకపోతే దీనికంటే అదే బాగుంది అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు?
అయితే ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తినా సరే కేవలం ఆషాఢ మాసం బోనాలు కొన్ని రోజుల్లో మాత్రమే అక్కడ పూర్తిగా అమానుష్యంగా కూల్చేయడం, అక్కడ నామరూపాలు అసలు గుడి ఉందా లేదా, లేదంటే అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం ఉందా లేదా ఆలోచన కూడా రానియకుండా రాత్రికి రాత్రే పారా గుణపాలతో మీరు చెప్పినట్టు జేసీబీలతో కూల్చేసి కంప్లీట్ డిస్ట్రక్షన్ చేసడం అనేది జరిగింది. అయితే స్త్రీ గౌరవించబడాలి అనే భారతదేశంలో స్త్రీలు ఎవరైతే ఆ అమ్మవారి కోసం పోరాడుతున్నటువంటి స్త్రీలు కావచ్చు, ముఖ్య ఆర్ఎస్ఎస్ సంఘాలు కావచ్చు, బజరంగ బలి దళ సంఘాలు కావచ్చు, ముఖ్య నాయకులంతా కూడా పోరాడినా సరే వాళ్ళకు అసలు కనికరమే లేకుండా సిఆర్పిఎఫ్ బలగాలతో అసలు అక్కడ కీచకంగా, నీచకంగా, కిరాతకంగా వాళ్ళని తీసుకెళ్లడం, మరియు మన ఆత్మాభిమానం మీద కొట్టడం, మన మనోభావాల మీద దెబ్బతీయడం నిజంగా గవర్నమెంట్ ప్రణయం లేకుండానే జరిగిందంటారా ఇవంతా కూడా? వాళ్ళ ఆర్డర్తోనే జరిగి ఉంటుంది. చెప్తున్నారు కదా, అక్కడికి వచ్చిన స్వామీజీలు, గురువు గారు అందరూ చెప్తున్నారు కదా. వాళ్ళ ఇప్పుడు అంత పెద్ద పని అటువంటి ఒక మతానికి, ఒక నమ్మకానికి సంబంధించిన విషయాల్లో ఆర్డర్ లేకుండా ఎలా చేస్తారు? బోనం తీసుకొస్తే పెట్టనివ్వలేదు కదా ఆ రోజు. నెత్తి మీద బోనాలు పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తేనే కదా అసలు అక్కడ స్టార్ట్ అయింది. కరాటే కళ్యాణి గారు బోనంతోనే కదా వచ్చారు. ఆవిడొక్కటే కాదు, ఆవిడ పోరాడే వ్యక్తి కాబట్టి ముందు చూపించారు. వెనక ఎంతమంది ఉన్నారు? మెనీ పీపుల్. ఇప్పుడు ఏ ఆర్డర్ లేదే అసలు ఏమన్నా చేస్తే ఊరుకుంటారా? నీకేం పని, నేను ఎవరు పోమన్నారు, ఉద్యోగం బూస్ట్ చేస్తారు. ఆర్డర్ లేనిది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఒక ఆయన అన్నారు, ఇప్పుడు కుక్కతో పోల్చి ఏదో చెప్పారు సంభాషణ, అది అందరూ విన్నారు, అక్కడ అర్థం కావట్లేదా? ఇప్పుడు ఇంత స్థలం ఉందాడా, దాని మీద ఎందుకు మీకు అన్నం? ఎన్ని స్థలాలు లేవు, ఎన్ని ఆక్రమించలేదు, ఎన్నో అవుతున్నాయి. దీని జోలికి ఎందుకు రావాలి? అది ఏమన్నా అడ్డమైందా? పోనీ అది ఎక్కడో గుట్ట మీదనో ఒక పక్కకే ఉంది కదా, ఏం అడ్డమైంది? దేనికి అడ్డమైంది? అక్కడ ఏమన్నా ఉన్నదంటారా? లేకపోతే ఇది తీసేస్తే అది దొరుకుతుంది అనుకోవడానికి అట్లా కూడా ఏం లేదు కదా. మరి లేనప్పుడు ఎందుకు, ఏం ఇంట్రెస్ట్? నాకు రీజన్ కూడా తెలియట్లేదు దేనికోసం. సరే వాళ్ళు తీయమన్నారు, తీసేసారు, వీళ్ళు పోరాడుతున్నారు. అసలు రీజన్ ఎవరైనా తెలుసుకున్నారు? ఎందుకు తీసేయమన్నారు? అరే ఒక రాయి పెడతారు, లేకపోతే ఒకటి పెడతారు, ఇక పెద్ద పెద్ద ధర్నాలు చేస్తారు. వాళ్ళనేం మనం చేయలేకపోతున్నాం. 100 సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహాలు, గుడులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అక్కడ చేస్తుంటే కూడా మనం ఊరుకుంటున్నాం ఎక్కడెక్కడో. ఇక మళ్ళీ ఇది ఒక కొత్త కేసు. అవునా కదా? మన చరిత్రలోకి వెళ్తే, మనకు పేర్లు వద్దు, చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు ఎన్నో జరిగినాయి. అక్కడ అలా చేస్తున్నారు, ఇక్కడ ఎలా చేస్తున్నారు. అక్కడ వాళ్ళు చేశారంటే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు, ఇక్కడ మన వాళ్ళకి చేస్తున్నారు కదా. అదే మతస్థులు చేశారని బాధపడ్డాం, మళ్ళీ మనం పునరుద్ధరించుకున్నాం. మోడీ గారి పుణ్యమా అని చెప్పి ఇప్పుడు పునరుద్ధరించబడుతున్నాయి అన్ని కూడా. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మనం గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు కూడా ప్రజా సంక్షేమం చేయాలి. ప్రజా సంక్షేమానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు క్రియేట్ చేసి ప్రజలు సంతోషంగా ఉండేటట్టు చేయాలి. ఒక్కొక్కటి తీసుకుంటే బాధపడేటట్టుగానే ఉంది కదా. ప్రజల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? కళ్ళ నీళ్ళు ఎందుకు తెప్పిస్తున్నారు? ఎందుకు తిట్టించుకుంటున్నారు? ఎందుకు శాపాలు పెట్టించుకుంటున్నారు? నేను గౌరవంగా అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఏదైనా కూడా నేను గౌరవంగానే అడుగుతున్నాను. చాలా అంటే చాలా. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ పాలన బాగుండాలని మనం కోరుకుంటాము. మంచిగా పాలించండి అని మనం కోరుకుంటున్నాం. ప్రతిరోజు మనకి గవర్నమెంట్ మంచిగా ఉండాలి, మన పాలన బాగుండాలి, మనకి వాళ్ళు అన్నీ మంచిగా చేయాలి మన స్టేట్కి అని కోరుకుంటున్నామా లేదా? ఇంత మన వెల్విషర్స్గా ఉన్నప్పుడు మరి ఇలా చెడు పనులు జరగకూడదు. ఇప్పటికైనా ఆలోచించాలి. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పునఃప్రతిష్ఠ చేస్తే ఎవ్వరికి ఏమీ తగలకుండా మనం ప్రశాంతంగా సంతోషంగా ఉంటాము. పాలన కూడా ముందుకెళ్తుంది. అయితే గతంలో ప్రతాపరుద్దు నుంచి మొదలు పెడితే కాకతీయుల దాకా కేవలం ప్రజల శ్రేయస్సు కోసం చెరువులు, గుడులు అవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ టైంలో అంటే మతపరమైనటువంటి రాజకీయాలు ఉన్నప్పుడు, మతపరమైనటువంటి గొడవలు ఉన్నప్పుడు, ఈవెన్ హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, చార్మినార్ దగ్గర గుడి, మైసమ్మ గుడి కావచ్చు, వీళ్ళంతా ఉన్నా కూడా ఆ కాలం నుంచి వస్తున్నప్పటికీ అసలు కేవలం మసీదులను, చర్చిలను ముట్టుకోకుండా కేవలం హిందూ దేవాలయాల మీద, అక్కడ ఉన్న చిన్న చిన్న గుడుల మీద ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పడ్డమంటే నిజంగా
వేరు చేయడమే అంటారా, లేదంటే ఆనాటి కాలంలో పాకిస్తాన్కు సోదర భావంతో చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అంటున్నారో, ఈవెన్ దో రాహుల్ గాంధీ కూడా నేను అందరినీ ప్రేమిస్తా, నేను దేశ మనిషిని, వాళ్ళకు ప్రేమించుడు తప్ప లేదు, కానీ వాళ్ళు మాత్రం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, హిందూ దేశాన్ని నాశనం చేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఈ యొక్క ద్వంద్వ విధానాన్ని మనం ఎలా చూడవచ్చు మేడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు చెప్తున్నది అదే, అనాదిగా మనం గురవుతున్నాం ఎన్నో వాటికి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి ఎన్నో నాశనం చేశారు. తర్వాత దానికన్నా ముందు మొఘల్స్ కాలంలో కూడా మనం ఎన్నో కోల్పోయాం. మరి ఇదంతా మనకి గుణపాఠమే కదా. మన చరిత్ర మనకి ఏం చెప్తుంది అసలు? మన భారతదేశ చరిత్ర గురించి ఏం చెప్తుంది? ఇవన్నీ మనం ఎందుకు మర్చిపోతున్నాం? పాడు చేసిన వాళ్ళందరూ వచ్చి ఎంత పాడు చేయాలో అంతా పాడు చేసి మన సంపదని నాశనం చేశారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. ఏదో స్వతంత్రం ఇచ్చామంటున్నారు. నేను అడుగుతున్నాను, ఇది స్వతంత్ర భారతదేశమా, బానిసత్వమా? ఎందులో ఉన్నాం మనం? స్వతంత్రంలో ఉన్నామా, బానిసత్వంలో ఉన్నామా? భయపడుతున్నాము అంటే బానిసత్వంలో ఉన్నట్టే కదా. స్వతంత్రం వచ్చింది, ఊరికి జెండాలు ఎగరేస్తున్నాం ప్రతి సంవత్సరం. రిపబ్లిక్ డే రోజున మన రాజ్యాంగం అని చెప్పి ఆ రోజు ఎగరేస్తున్నాం. ఏం సాధించాం? దేన్ని మనము దాని ప్రకారంగా నడిపించుకుంటూ వెళ్ళాము? అన్ని తప్పులే. మీరు నేను ప్రతి ఒక్కళ్ళం చేస్తుందంతా మనది ఎక్కడ ఉంది? ఇది వాళ్ళు రాసిన రాజ్యాంగాలు, వాళ్ళు పాలించి వదిలిపెట్టి వెళ్ళిన రూల్స్ని ఇంకా మనం పాటిస్తున్నాం. పోలీస్ చేతిలో కానీ, ఒక సెక్యూరిటీ చేతిలో కానీ కర్ర ఎందుకు బాబు, లాఠీ ఎందుకు? అదిలించి జుళిపించి దౌర్జన్యం చేసి వెళ్ళారు, కర్రిచ్చి వెళ్ళారు. ఆ కర్రతో మీరు ఇంకా దౌర్జన్యం చేయండి అని. లాఠీ ఎందుకు? లాఠీ వాళ్ళు పెట్టిందే కదా. మరి ఇప్పుడు మన స్వాతంత్రంలో ఉన్నామా, బానిసత్వంలో ఉన్నామా? అంటే ఒక రూల్ చేసే వ్యక్తి చేతిలో కర్ర ఉంది అంటే మిగతా వాళ్ళందరూ కర్రకి భయపడాలనా? అంటే మన బానిసత్వంలో ఉన్నట్టే కదా. మరి ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన దరిద్రాలు చాలా ఉన్నాయి. అందులో నేను ఒకటి చెప్పాను, కర్ర అని చెప్పి. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన చట్టాలు అన్ని కూడా అవే కదా. వాళ్ళు ప్రవేశపెట్టినవి చాలా ఉన్నాయి కదా. ఎన్నో నాడు మన వివాహ వ్యవస్థ కూడా దాదాపుగా వాళ్ళు రాసిన దాని ప్రకారమే నడుస్తుంది. సో ఇది మనం మళ్ళీ వేరే టాపిక్ మాట్లాడదాము. అయితే మనము నోరు విప్పి అడగలేని దుస్థితిలో ఉన్నాం. మన వాళ్ళని మనమే అడగలేము ఇప్పుడు. మన ప్రభుత్వం హిందూ ప్రభుత్వమే అయినా కూడా మన మనుషులే వాళ్ళు, మన అన్నదమ్ములే. మరి మనకి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ వద్దు బాబు. మన విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పునఃస్థాపన చేస్తే, మళ్ళీ ఒక హోమాలు చేసి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి పునఃస్థాపన చేస్తేనే శాంతి కలుగుతుంది. చేసిందంతా కూడా తప్పే జరిగింది, జరిగిందంతా దౌర్జన్యమే జరిగింది, ఆడపడుచులకి అవమానం జరిగింది. ఇంటికెళ్ళి ఎంత బాధపడతారు ఆ స్త్రీలు. నడి రోడ్డులో వాళ్ళ యొక్క భావాలని ప్రజలకి చెప్పాలని చెప్పి వాయిస్తో మాట్లాడారే తప్ప ఆ సమయంలో కూడా హృదయ వేదన వాళ్ళకి ఎంత ఉందో తెలుసు. అది నేను చూశాను వాళ్ళ కళ్ళల్లో. మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట చాలా బాధాకరంగా అనిపించింది. నిండుగా వచ్చారు మెళ్ళ అన్నీ వేసుకుని. తర్వాత ఏవి మెళ్ళ అవన్నీ ఏవి? మీరు మనుషులేనా, హిందువులేనా? మన హిందూ దేశంలో అందరూ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళలాగా మెలగండి అని చెప్తారు. మెలుగుతున్నాము అని మనం కూడా చెప్పుకుంటున్నాము. వాళ్ళేనా ఈ పని చేసింది? ఒక విధి నిర్వహణ పేరుతో, ఒక పైనుంచి ఆర్డరు అన్న ఒక నెపంతో ఇదేనా మీరు చేసింది? మన చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేయించేవారు ప్రతిరోజు కూడా, నేను భారతీయుడిని, భారతదేశంలో ఉన్న అందరూ నా సోదరీ సోదరులు. ఎటుపోయినాయి ఆ ప్రతిజ్ఞలన్నీ? మరి వీళ్ళందరూ చదువుకుని పెరగలేదా? తెలుసుకోవాలి. ఇప్పటికైనా సరే జరిగిన అవమానానికి క్షమాపణలు చెప్పాలి, పునఃస్థాపన చెయ్యాలి అమ్మవారిని అని నా కోరిక. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.